హాయ్ గాయ్స్, 8th క్లాస్ బయాలజీ స్టార్ట్ చేసుకుందండి. ఈరోజు మనం 7th అయితే కంప్లీట్ చేసాము. జనరల్ సైన్స్ అనేది సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 రెండు అప్లోడ్ చేసేసాను. 7th క్లాస్ సైన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు 8th క్లాస్ అండి. 8th క్లాసు సెమిస్టర్ 1 ఈరోజు స్టార్ట్ చేసుకుందండి. ఇందులో మొట్టమొదటి లెసన్ నిర్మాణము విధులు. ఈ లెసన్ చదువుదండి. 10th క్లాస్ కూడా ఈ టాపిక్స్ కవర్ చేయమని అడుగుతున్నారు. కంపల్సరీ కవర్ చేస్తానండి. ఒక క్లాస్ తర్వాత ఒకటి నేను కవర్ చేస్తాను. అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నో డౌట్. ఓకే, ఈరోజైతే కణం, దీని యొక్క నిర్మాణం, విధులు గురించి తెలుసుకుందాం అండి. మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ సజీవులుగా కానీ నిర్జీవులుగా కానీ అయి ఉంటాయని ఇప్పటికే మీరు నేర్చుకున్నారు. ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు కొన్ని ప్రాథమిక విధులు నిర్వహిస్తాయి అని కూడా గుర్తు తెచ్చుకోండి. మీరు ఈ విధుల జాబితా తయారు చేయగలరా? మీరు తయారు చేసిన జాబితాలోని వేర్వేరు విధులను వివిధ రకాల అవయవాలు నిర్వహిస్తాయి. మీరు ఈ పాఠంలో అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణమైన కణం గురించి నేర్చుకుంటారు. కణాలను ఇటుకలతో పోల్చవచ్చు. కణాలను వీటితో పోల్చవచ్చు, ఇటుకలతో పోల్చవచ్చు. ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాం. అదేవిధంగా కణాలన్నీ కలిస్తేనే ప్రతి జీవి దేహం తయారవుతుంది. కణము ఆవిష్కరణ 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించాడు. బెండు అనేది చెట్టు బెరడులోని ఒక భాగం. ఆయన బెండును పలుచగా తరిగిన తరువాత దాని ఒక సూక్ష్మదర్శిలో పరిశీలించాడు. తరిగిన బెండు ముక్క గదులుగా లేదా అరలుగా విభజింపబడి ఉండడాన్ని ఆయన గుర్తించాడు. ఈ గదులు తేనెపట్టులో ఉన్న గదుల వలె కనిపించాయి. ప్రక్క గదుల విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్లు కూడా ఆయన గమనించాడు. హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించాడు. నిజానికి హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు. మెరుగైన సూక్ష్మదర్శినులను కనుగొన్న తర్వాత మాత్రమే సజీవుల కణాలను పరిశీలించగలిగారు. రాబర్ట్ హుక్ పరిశీలన తరువాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం. మెరుగైన అధిక వృద్ధీకరణం కలిగిన సూక్ష్మదర్శినులు అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం కణ నిర్మాణం, దాని విధుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం సాధ్యమైంది. భవనంలో ఇటుకలు, సజీవుల్లోని కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. భవనాలు అన్నీ ఒకే రకమైన ఇటుకలతో నిర్మించబడినప్పటికీ అవి వేరువేరు రూపాలలో, ఆకారాలలో, పరిమాణాలలో ఉంటాయి కదా. అదేవిధంగా జీవరాశులు అన్నీ ఒకదానికి ఒకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవి అన్ని కణాలతో నిర్మించబడి ఉంటాయి. సజీవుల్లోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి. ఇక్కడ ఒక బిట్ రాసుకుందండి. రాబర్ట్ హుక్ అసలు కణాలను కనిపెట్టింది ఎవరు? ఆవిష్కరణ చేసింది ఎవరు? కణాలు ఉన్నాయని చెప్పింది ఎవరు? అసలు రాబర్ట్ హుక్. కణాలను పరిశీలించిన వారు ఎవరు? కణాలను
పరిశీలించిన వారు. ఎవరు? రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో? 1665వ సంవత్సరంలో. 1665వ సంవత్సరంలో. తర్వాత ఈ పేజ్ అయిపోయింది. ఇంకా కోడిగుడ్డు ఏకకణానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అంతేకాక అది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది కదా. జీవుల కణాల యొక్క సంఖ్య, ఆకారం మరియు పరిమాణాలలో వైవిధ్యం ప్రదర్శిస్తాయి. సజీవ కణాలను శాస్త్రవేత్తలు ఎలా పరిశీలిస్తారు, ఎలా అధ్యయనం చేస్తారు? వస్తువులను పెద్దవి చేసి చూపించగల సూక్ష్మ దర్శనలను వారు ఉపయోగిస్తారు. రంజనాలను ఉపయోగించి కణాలలోని భాగాలకు రంగులను అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయుచున్నారు. మిలియన్ల కొద్దీ సజీవులు ఉన్నాయి. వాటి ఆకారాలు, పరిమాణాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. వాటి అవయవాలు కూడా ఆకారం, పరిమాణం మరియు కణాల సంఖ్యలో భిన్నంగా ఉంటాయి. అందులో కొన్నింటిని అధ్యయనం చేద్దాం. కణాల సంఖ్య. మీరు పొడవుగా ఉన్న చెట్టు, ఏనుగు వంటి పెద్ద జంతువులలో ఎన్ని కణాలు ఉంటాయో ఊహించగలరా? ఆ సంఖ్య మిలియన్లు, ట్రిలియన్లలో ఉంటుంది. మానవ దేహం భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలు కలిగి ఉంటుంది. వేర్వేరు సమూహాలుగా ఉండే కణాలు వేర్వేరు విధులు నిర్వహిస్తాయి. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. మరియు 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. బహుకణ జీవులు అంటే ఏంటి? 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. గుర్తుపెట్టుకోండి. చిన్న జీవులలో కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగానూ ప్రభావం కలిగించదు. మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే ఈ బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకరణం చెంది ఫలదీకరణం చెందిన అండం. ఈ బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది, ఒక్క కణంగానే. ఆ కణమే ఫలదీకరణం చెందిన అండం అన్నమాట. ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతాయి. ఈ ఫలదీకరణం చెందిన అండం ఏం చేస్తుంది? విభజన అనేది చెందుతూ కణాల సంఖ్యను పెంచుకుంటూ అభివృద్ధి చెందుతాయి. ఇదిగోండి చూడండి, ఏ మరియు బి చూడండి. 2 జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా ఒక కణం కలిగిన ఈ జీవులను ఏకకణ జీవులు అంటారు. 2 జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా ఒక కణం కలిగిన జీవులను ఏమంటారు? ఏకకణ జీవులు అంటారు. ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. 1 కంటే ఎక్కువ కణాలతో ఉండే జీవులను బహుకణ జీవులు అంటారు. ఏకకణ జీవులకు ఉదాహరణ చూడండి. అమీబా, పారామీషియం. ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తుంది. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది. బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి, ఏకకణ జీవులకు ఉదాహరణ అని ఒకటి మనం బిట్ రాసుకుందండి. ఏకకణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఎగ్జాంపుల్స్: అమీబా,
తర్వాత పారమీషియం. అమీబా, పారమీషియం. ఓకేనా? ఇక్కడ చూడండి, అమీబా వంటి ఎక్కన జీవి ఆహారాన్ని, ఇది చూసాం కదా, ఆహారాన్ని గ్రహించుకుంటుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి కూడా జరుపుతుంది. బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. వీటిల్లో ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు అనేవి నిర్వహిస్తాయి. ఎందుకంటే అనేక కణాలు ఉంటాయి కదా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి కదా, అవి నిర్వహిస్తాయి అన్నమాట. ఏవి? ఆహారం సంగ్రహించడం, జీర్ణం చేసుకోవడం, శ్వాసించడం, విసర్జించడం అనేవి. తర్వాత కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. ఈ కణజాలాలు అనేవి వేటిని ఏర్పరుస్తాయి? అవయవాలను ఏర్పరుస్తాయి. అవయవాలను ఏర్పరిచేవి ఏంటి? కణజాలాలు. అవయవాలు వేటి ద్వారా అవయవాలను ఏర్పరిచేవి ఏమిటి అని రాసుకుందాం. ఏమిటి? అవయవాలను ఏర్పరిచేవి ఏమిటి? కణజాలాలు. ఓకేనా? ఇక్కడ ఒకటి ఏంటో ఇచ్చారు చూడండి. ఉపాధ్యాయుడు అమీబా పారమీషియంల యొక్క పర్మనెంట్ స్లైడ్లను సూక్ష్మదర్శిని యందు చూపించవచ్చు. దానికి బదులుగా ఉపాధ్యాయుడు చేయాల్సిన కృత్యం చెరువు నీటిని సేకరించి స్లైడ్లను తయారు చేసి అందలి సూక్ష్మజీవులను చూపించవచ్చు. ఇలాంటివన్నీ చదువుకుంటూ పోతే మనకు టైం వేస్ట్ అయింది. కణాల ఆకారం 1.3ను పరిశీలించండి. ఎక్కడ ఉంది 1.3? ఇదిగోండి, ఇది ఒకసారి చూడండి ఈ పిక్చర్ని. దానిలోని అమీబా ఆకారాన్ని ఎలా ఉందని నిర్వచిస్తావు? దాని ఆకారం క్రమరహితమని నీవు చెప్పగలవు. నిజానికి ఇతర జీవుల వలె అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. ఇది నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఏంటది? అమీబా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నిరంతరం ఆకారాన్ని మార్చుకునే జీవి ఏంటి? అమీబా. దీనికి నిర్దిష్ట ఆకారం అనేది ఉండదు. దాని దేహం నుండి వివిధ పొడవులలో వెలుపలికి పొడుచుకు వచ్చిన నిర్మాణాలను గమనించండి. ఇదిగోండి ఇవి. దాని దేహం నుండి వివిధ పొడవులలో వెలుపలికి పొడుచుకొచ్చిన నిర్మాణాలను గమనించండి. మీరు 7వ తరగతిలో నేర్చుకున్న విధంగా వాటిని విద్యాపాదాలు అంటారు. ఇవండి విద్యాపాదాలు అంటారు. అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ విద్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవునిలో తెల్ల రక్త కణాలు. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి చెందిన మరొక ఉదాహరణ మానవునిలోని తెల్ల రక్త కణాలు. ఇవి కూడా ఏకకణ జీవులు, ప్లస్ అవి తన ఆకారాన్ని మార్చుకుంటా ఉంటాయి. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే కానీ అమీబా తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవరాశి. ఓకేనా? ఈ తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే కానీ అమీబా మాత్రం తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవరాశి. ఓకేనా? తన ఆకారాన్ని మార్చుకోగలిగిన కణం మానవునిలో ఏదైనా ఉంది అంటే అదేంటిది? తెల్ల రక్త కణాలు. గుర్తుపెట్టుకోండి. మిలియన్ల కొద్దీ కణాలు ఉన్న జీవులలో నీవు ఏ ఆకారాన్ని చూపిస్తావు? మానవునిలోని రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాలు వంటి భిన్న కణాలను చూపిస్తుంది. కణాల భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాకారంలో కానీ పొడవుగా కానీ ఉంటాయి. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. అవి కదురు ఆకారాన్ని చూపిస్తాయి. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖాయుతంగా ఉంటాయి. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. చూడండి, నాడీ కణాలు
ఈ ఏంటి సమాచారాన్ని గ్రహించి ప్రసారం కూడా చేస్తాయి. ఇదిగోండి నాడీకణం పటం ఇక్కడ చూడండి. ప్రసారం చేస్తాయి. తద్వారా శరీరంలోని భిన్న అవయవాల పనుల నియంత్రణను మరియు సమన్వయానికి సహకరిస్తుంది. కణం ఏ భాగం దానికి ఆకారాన్ని ఇస్తుందో ఊహించగలరా? కణంలోని భాగాలన్నీ ఒకే పొరచే ఆవరించబడి ఉంటాయి. ఈ పొర వృక్ష జంతు కణాల ఆకారాన్ని ఇస్తుంది. కణ కవచం అనేది వృక్ష కణాలలో కణత్వచం పైన ఉండే అదనపు పొర. ఇది కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణ కవచాన్ని కలిగి ఉంటాయి. జీవరాశులలో కణాల పరిమాణం మీటర్ మిలియన్ వంతు మైక్రోమీటర్ లేదా మైక్రాస్ అంత చిన్నగా ఉండవచ్చు, లేదా సెంటీమీటర్లు అంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు. ఏమైనా చాలా వరకు కణాలు సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. సాధారణ కంటి చూపుతో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణం చేసి లేదా పెద్దవిగా చేసి చూడాలి. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అతి పెద్ద కణం ఉష్ట్రపక్షి ఆస్ట్రిచ్ అండం 170 మిల్లీమీటర్లు × 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అతి పెద్ద కణం ఆస్ట్రిచ్లో ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది కూడా బిట్టేనండి, రాసుకోండి. నేను నోట్స్ రాయాలనే ఉందండి నాకు వీడియోలో, ఎందుకంటే నాకు ఇంపార్టెంటే కదా, రాసుకోవాలనే ఉంది. బట్ ఏంటంటే నోట్స్ రాయడం వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుందేమో, అంటే మీకోసమే టైం అనేది వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేను నోట్స్ అయితే రాయట్లేదండి. నేను తర్వాత నోట్ చేసుకుంటున్నాను. నేను ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ అని ఏదైనా నేను అండర్లైన్ చెప్తాను కదా, అప్పుడే మీరు రాసేసుకోండి. ఓకేనా? తర్వాత మీరు రాసుకోండి మ్యాక్సిమం. ఇక్కడ కవర్ చేసిన అన్ని బిట్స్ నేను వీడియోలో కమ్యూనిటీలో పెట్టలేను కదా అన్నీ. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ రాసుకునేవి మీరు రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏం చేస్తానంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అనమాట. కొన్ని బిట్స్ వాటికి మీరు ఆన్సర్ చేయండి. లెసన్ చూస్తారు కదా, వీడియో చూసిన తర్వాత వీటికి సంబంధించిన బిట్స్ కమ్యూనిటీలో ఉంటాయి, మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇదిగోండి, అతి పెద్ద కణం ఉష్ట్రపక్షి అంటే ఆస్ట్రిచ్ అండం 170 మిల్లీమీటర్ల నుండి 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది అంట. తర్వాత ఇది కృత్యంలేండి, మనకు అవసరం లేదు. మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండవలసిన అవసరం లేదు. కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగానే శాఖాయుతంగానే ఉంటాయి. అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వహిస్తాయి. కణ నిర్మాణము విధులు. ప్రతి జీవి అనేక అవయవాలు కలిగి ఉందని మీకు తెలుసు. 7వ తరగతిలో జీర్ణావయవాలు అన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయని మీరు చదువుకున్నారు. ఆ వ్యవస్థలోని భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణం, స్వాంగీకరణం వంటి విధులను నిర్వహిస్తాయి. అదేవిధంగా మొక్కలోని వేరువేరు అవయవాలు తమకు నిర్దేశించబడిన విధులను నిర్వహిస్తాయి. ఉదాహరణకు వేర్లు నీటిని, లవణాలను నేల నుండి గ్రహించడానికి సహాయపడతాయి. మీరు 7వ తరగతిలో నేర్చుకున్న విధంగా ఆకులు ఆహారం తయారు చేయడంలో బాధ్యత వహిస్తాయి. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. కణజాలం అంటే నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒక పోలికలు గల కణాల సముదాయం అని మనం తెలుసుకున్నాం. అవయవాల కణజాలాలతోనూ ఆ కణజాలాలు కణాలతోనూ ఏర్పడి ఉంటాయని గ్రహించింది. కణం అనేది జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణాల ద్వారానే మనకి ఏం తయారవుతాయి? ఇందాక రాసుకున్నాం కదా, కణజాలాలు అనేవి
తయారవుతాయి అన్నమాట. అవయవాలు కణాల ద్వారా, కణజాలాల ద్వారా అవయవాలు అనేవి తయారవుతాయి. కణజాలం అంటే ఏంటి? కణాల సమూహం కణజాలం. ఈ కణజాలాలతో తయారయ్యేవి అవయవాలు. కణం నందలి భాగాలు కణత్వచం. కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. కణం నందు ఏమేమి ఉంటాయి? కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మూడు ఇందులో ఉంటాయి. జీవ పదార్థం, కేంద్రకం కణత్వచం చే ఆవరించబడి ఉంటాయి. కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ జీవ పదార్థము, కేంద్రకము అనేవి కణత్వచం చేత ఆవరించబడి ఉంటాయి. దీనినే ప్లాజ్మా పొర అంటారు. రాసుకోండి, బిట్గా రాసుకోండి, చెప్తాను బిట్ ఫామ్ చేసి. జీవ పదార్థం కణం నందు కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకము అనే 3 అంశాలు ఉంటాయి. వీటిలో జీవ పదార్థము, కేంద్రము కణత్వచం చేత ఆవరించబడి ఉంటాయి. ఈ ఆవరించబడిన పదార్థాన్నే ప్లాజ్మా పొర అని అంటారు అని రాసుకోండి. ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాలలోని పదార్థాల నుండి వేరు చేస్తుంది. ఈ త్వచం ఏం చేస్తుంది? ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాలలోని పదార్థాల నుండి వేరు చేస్తుంది. ప్లాజ్మా పొర రంధ్రయుతంగా ఉండి కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఒక ఏదో కృత్యం ఇచ్చారు, స్పీడ్గా చదివేస్తాను. కణం నందలి ప్రాథమిక అంశాలను పరిశీలించడం కోసం ఒక ఉల్లిపాయను తీసుకోండి. పింకు రంగులోకి ఎండిన పొరలను తొలగించండి. తెల్లని రసయుత ఉల్లిపాయపై గల పొరను మీరు శ్రావణంతో కానీ లేదా మీ చేతితో కానీ సులభంగా తీయవచ్చు. ఉల్లిపాయను ముక్కలు చేసి పలుచని పొరలు విడదీయవచ్చు. పలుచని పొరలోని చిన్న భాగాన్ని గాజు స్లైడ్ పైన చిన్న నీటి చుక్కతో ఉంచండి. ఈ పలుచని పొరలను చిన్న ముక్కలుగా చేయడానికి బ్లేడుని కానీ శ్రావణాన్ని కానీ ఉపయోగించవచ్చు. ఒక చుక్క మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని ఉల్లి పొర ముక్కపై వేసి దానిపై ఒక కవర్ను స్లిప్ను పెట్టండి. కవర్ స్లిప్ వేసే సమయంలో కవర్ స్లిప్ కింద గాలి బుడగలు లేకుండా చూడండి. స్లైడ్ను సూక్ష్మదర్శనం నందు పరిశీలించండి. ఉల్లి పొర కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. దానిపై మరొక మందమైన పొర కప్పబడి ఉంది. దాన్ని కణ కవచం అని పిలుస్తారు. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రయుతమైన గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రతాయుతమైన గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. ఉల్లి పొరలో కణాలు చూడండి, ఇక్కడ ఇచ్చారు ఉల్లి పొరలో కణాలని. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అని పిలుస్తారు. మొక్కలకు కణకవచం ఎందుకు అవసరమో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుందని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఈ కణత్వచానికి అదనంగా మొక్కలు కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను కణకవచం అని అంటారు. కణకవచంను ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కలకు అవసరం. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షణ అవసరం. మొక్కలు చలించలేవు కనుక అవి అనేక వాతావరణ మార్పులకు గురి కావాల్సి ఉంటుంది. ట్రాడిస్కానిషియా, ఎలోడియా లేదా రియో పత్రాల పొరల్లో మీరు కణాలను పరిశీలించవచ్చు. వాటి స్లైడ్లో మీరు ఉల్లిపాయ పొర తయారు చేసిన విధంగానే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ రాసుకోండి, ట్రాడిస్కానిషియా, ఎలోడియా లేదా రియో పత్రాలలో కణాలు ఉంటాయి అని రాసుకోండి. కణాలను మనం పరిశీలించవచ్చు. కణద్రవ్యం ఇది కేంద్రానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం.
కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. అవి మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైజోజోములు మొదలగునవి. వాటి గురించి మీరు తర్వాత తరగతుల్లో తెలుసుకుంటారు. కేంద్రకం ఇది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం. కేంద్రకం అనేది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా ఇది గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుంది. సూక్ష్మదర్శినిలో చాలా సులభంగా దీన్ని చూడవచ్చు. కేంద్రకంను కణద్రవ్యం నుండి వేరు చేసే కణత్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. కేంద్రకంను కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని ఏమంటారు? కేంద్రక త్వచం. ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది. సూక్ష్మదర్శినిలో అధిక ఉద్దీకరణను ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక గుండ్రని నిర్మాణాన్ని మనం చూడవచ్చు. దానిని కేంద్రక అంశం అంటారు. కేంద్రక అంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోమ్లు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. కేంద్రక అంశంతో పాటు కేంద్రకంలో ఏముంటాయి? క్రోమోజోమ్లు. ఇవి ఎలా ఉంటాయి? దారాల వంటి నిర్మాణాల్లో ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. వీటిలో ఉండే క్రోమోజోముల్లో ఏముంటాయి? జన్యువులు ఉంటాయి. ఇక్కడ చూడండి లింకు. కేంద్రకంలో ఏముంటాయి? క్రోమోజోములు. క్రోమోజోముల్లో ఏముంటాయి? జన్యువులు. ఈ జన్యువులు అంటే తల్లిదండ్రుల నుండి వచ్చిన లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. క్రోమోజోములు ఎప్పుడు కనిపిస్తాయి? కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ చదివిన టాపిక్ అంతా ఇంపార్టెంటేనండి. కేంద్రకంలో క్రోమోజోముల నుండి క్రోమోజోములో జన్యువులు ఉంటాయి. జన్యువుల ద్వారా అంటే పిల్లలకి జీన్స్ వచ్చింది తల్లిదండ్రుల నుండి అంటారు కదా, ఈ జన్యువుల ద్వారానే వస్తుంది అన్నమాట. జన్యువు ఇక్కడ చూడండి. జన్యువు గురించి కొంచెం డీటెయిల్గా జన్యువులలో జన్యువు అనువంశికత ప్రమాణం తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలు సంక్రమించడాన్ని ఇది నియంత్రిస్తుంది. దీని అర్థం నీ తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు నీకు సంక్రమించాయి అని. ఒకవేళ నీ తండ్రికి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయి అనుకుంటే నీకు గోధుమ రంగు కళ్ళు ఉండవచ్చు. నీ తల్లి ఉంగరాల జుట్టు కలిగి ఉంటే నీకు ఉంగరాల జుట్టు రావచ్చు. అయితే భిన్నమైన జన్యువుల కలయిక మీ తల్లిదండ్రుల నుండి రావడం వల్ల భిన్నమైన లక్షణాలు కూడా సంక్రమిస్తాయి. జన్యువు అంటే ఇది అన్నమాట. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చే లక్షణాలు. అది హెయిర్ అయినా కావచ్చు, కలర్ అయినా కావచ్చు, కంటి రంగు అయినా కావచ్చు, ఏదైనా కానీ జన్యువుని కొంచెం వివరంగా వివరించాలన్నమాట. కేంద్రకం వంశ పారంపర్యతలో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రకంగా పనిచేస్తుంది. కణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం అంటారు. కణంలోని మొత్తం పదార్థం అంతటిని కలిపి జీవ పదార్థం అంటారు. ఇది కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. జీవ పదార్థం కణం యొక్క జీవనానికి ఆధారంగా చెబుతారు. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవుల్లోని కేంద్రకం వలె బాగా వ్యవస్థీకరణం చెందలేదు. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవుల్లో కేంద్రకం వలె బాగా వ్యవస్థీకరణం చెందలేదు. దానికి కేంద్రక త్వచం ఉండదు. కేంద్రక త్వచం లేని కణం ఏమిటి? బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం అనేది దానికి కేంద్రక త్వచం ఉండదు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థమును కలిగి ఉండే కణాలను కేంద్ర పూర్వ కణాలు అంటారు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. రాసుకోండి. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్ర పూర్వ జీవులు అంటారు. అటువంటి కణాలు కలిగి ఉండే జీవులను కేంద్ర కణ జీవులు అంటారు. ముందు కేంద్రకం ఉదాహరణ కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు ఇవి అన్నమాట. ఉల్లిపొర కణాలు, బొగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రంను కలిగి ఉంటాయి. వీటిని ఆగండి ఒక్క నిమిషం, నేను మొత్తం కలిపి చదువుతున్నాను. కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు
ఇక్కడ వరకు క్లారిటీ కదా, అంటారు అనుకున్నాం. తర్వాత అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు అనుకున్నాం. వీటికి ఉదాహరణ వచ్చేసి బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. రాసుకోండి. లేకపోతే కేంద్రక పదార్థమును కలిగి ఉండే కేంద్రక త్వచం లేకుండా, ఇక్కడ నుండి కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. ఇటువంటి కణాలు కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు. వీటికి ఉదాహరణ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఓకేనా? కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణ అంటే ఏం రాస్తారు? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఓకేనా? ఉల్లిపొర కణాలు, బుగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రంను కలిగి ఉంటాయి. ఇవి కేంద్రక త్వచంతో పూర్తిగా ఏర్పడిన వ్యవస్థీకరించబడిన కేంద్రంను కలిగి ఉంటాయి అన్నమాట. ఉల్లి కణాలు, బుగ్గ కణాలు. వీటిని నిజ కేంద్రక కణాలు అంటారు. బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా అన్ని జీవులు నిజ కేంద్రక జీవులే. ఓకేనా? సూక్ష్మదర్శినిలో ఉల్లిపాయ పొరలో కణాలను పరిశీలించినప్పుడు మీరు కణద్రవ్యంలో ఏవైనా ఖాళీగా ఉన్న నిర్మాణాలను గమనించారా? వాటిని రిక్తికలు అంటారు. ఇవి ఉల్లిపొర కణంలో వలె ఒక్కటి పెద్దదిగా ఉండవచ్చు, లేదా బొగ్గ కణం వలె ఒక చిన్న రిక్తికలుగా ఉండవచ్చు. పెద్ద రిక్తికలు వృక్ష కణాలలో సహజం. జంతు కణాలలో రిక్తికలు చాలా చిన్నవి. మీరు ట్రాడిస్కానిషియా ఆకుల్లోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను గమనించవచ్చు. అవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటిని ప్లాస్టిడ్లు అంటారు. ప్లాస్టిడ్లు అని ఏమంటారు? ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి, చూడండి ఇక్కడ నుంచి, మీరు ట్రాడిస్కానిషియా ఆకుల్లో కణాల ద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలు ఉంటాయి. ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటుంది. వీటిని ప్లాస్టిడ్లు అంటారన్నమాట. ఈ కణద్రవ్యంతో విస్తరించి ఉన్న ఈ నిర్మాణాలను. అవి వివిధ రంగులలో ఉంటాయి. వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను, హరిత రేణువులను క్లోరోప్లాస్ట్లు. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు అంటారు. రాసుకోండి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు అంటారు. అవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి పత్రాలలో ఉండే హరిత రేణువుల్లో గల పత్రహరితం కారణం అని గుర్తుంచుకోండి. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఏమిటి కారణం? పత్రాలలో ఉండే హరిత రేణువుల్లో గల పత్రహరితం. ఓకేనా? పత్రాలలో ఉండే హరిత రేణువుల్లో గల పత్రహరితం అన్నమాట. ఈ పత్రహరితం ద్వారానే కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. వృక్ష జంతు కణాల మధ్య పోలికలు. వృక్ష జంతు కణాలను ఇక్కడ చూడండి. మీరు 1.3 మరియు 1.4 కృత్యాలను గుర్తు తెచ్చుకుంటే వృక్ష జంతు కణాలను పోల్చగలుగుతారు. 1.7 AB-లలో వృక్ష జంతు కణాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇగోండి ఇక్కడ. ఇప్పుడు వృక్ష జంతు కణాల మధ్య పోలికలు, భేదాలను పట్టికలో రాయండి. కొన్ని లక్షణాలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మరి కొన్నింటిని నీవు పట్టికలో చేర్చవచ్చు. కణత్వచం వృక్ష కణానికి ఉంటుంది, జంతు కణానికి ఉంటుంది. కణకవచం వృక్ష కణానికి ఉంటుంది, జంతు కణానికి ఉండదు అంట. కేంద్రకం వృక్ష కణానికి ఉంటుంది, జంతు కణానికి కూడా ఉంటుంది. ఇదిగోండి కేంద్రకం. తర్వాత కేంద్రక త్వచం వృక్ష కణానికి ఉంటుంది, జంతు కణానికి కూడా ఉంటుంది. కణ ద్రవ్యం వృక్ష కణానికి ఉంటుంది, జంతు కణానికి ఉంటుంది, వృక్ష కణానికి ఉంటుంది.
ప్లాస్టిడ్లు ఇక్కడ చూద్దాండి. ప్లాస్టిడ్లు ఆకుపచ్చని రంగును, ఇదిగోండి ఇక్కడ వృక్షాల్లో ఉంటాయి ప్లాస్టిడ్లు. తర్వాత కణాల ద్రవ్యం, వృక్షాల్లో అయితే ఉంటాయండి, కణాల్లో జంతు కణంలో ఉండకపోవచ్చు ప్లాస్టిడ్లు. రిక్తికలు రెండిట్లో ఉన్నాయి, వృక్షంలో ఉన్నాయి, తర్వాత జంతు కణంలో కూడా ఉన్నాయి. లెసన్ అయిపోయిందండి. ఈ లెసన్లో ఉన్న కొన్ని కీలక పదాలు చూద్దాండి. కణం, అన్ని జీవుల అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారయ్యేదే. అన్ని జీవుల అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారయ్యాయి ఈ కణాలు అనేవి. అన్ని జీవులు అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారయ్యాయి ఈ కణం అనే చిన్న భాగం. కణం అంటే ఏంటి? అన్ని జీవుల అవయవాలు ఈ కణం ద్వారానే, కణం అనే చిన్న భాగాలతోనే తయారయ్యాయి. కణత్వచం, అవయవాలు ఇంకా చిన్న భాగాలతో తయారై ఉంటాయి. జీవుల్లో జీవం గల అతి చిన్న భాగం కణం. సారీ అండి, ఒక్క నిమిషం ఆగండి. సారీ, ఏమనుకోవద్దు, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. అన్ని లెసన్స్లో కణం ఇచ్చి దాని గురించి వివరణ ఇస్తారు కదా, అలా అనుకొని చదువుతున్నాను. సారీ, ఏమనుకోవద్దు, చిన్న మిస్టేక్, క్షమించండి. కీలక పదాలు చదువుతాను. కణం, కణత్వచం, కణకవచం, హరిత రేణువు, క్రోమోజోమ్, కణద్రవ్యం, నిజ కేంద్రక జీవి, జన్యువు, బహుకణయుత, కేంద్రక త్వచం, కేంద్రకాంశం, కేంద్రకం, అవయవం, కణాంగాలు, ప్లాజ్మా పొర, ప్లాస్టిడ్లు, కేంద్రక పూర్వజీవులు, మిథ్యాపాదాలు, కణజాలం, ఏకకణయుత, రిక్తిక, తెల్ల రక్త కణాలు. ఇంతకుముందు లాస్ట్ లెసన్స్లో కణం అనిచ్చి దాని ఎదురుగా దాని గురించి వివరణ ఇచ్చారు కదా, అలా అనుకొని ఇది చదువుతున్నాను. ఏంటా మ్యాచ్ అవ్వట్లేదని చూస్తే ఇది వేరు ఇది వేరు అని తెలిసింది. సారీ, చిన్న మిస్టేక్. ఏం నేర్చుకున్నారు? అన్ని జీవులు అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారవుతాయి. ఎస్, అవయవాలు ఇంకా చిన్న భాగాలతో తయారై ఉంటాయి. జీవుల్లో జీవం గల అతి చిన్న భాగం కణం. 1665లో రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించాడు. దేంట్లో? బెండులో. కణాలు వేర్వేరు ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. కణాల సంఖ్య కూడా వేర్వేరు జీవులకు వేరువేరుగా ఉంటుంది. కొన్ని కణాలు సాధారణ కంటికి కనిపించే పరిమాణంలో ఉంటాయి. కోడిగుడ్డు దానికి ఒక ఉదాహరణ. కొన్ని జీవులు ఒక కణంతో ఉంటాయి, మరికొన్ని జీవులు అధిక సంఖ్యలో కణాలను కలిగి ఉంటాయి. ఏకకణ జీవుల్లోని ఒక కణం బహుకణ జీవుల్లోని అన్ని రకాల కణాలు చేయగల అన్ని పనులు నిర్వర్తించగలుగుతుంది. కణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి: కణత్వచం, కణాంగాలతో కూడిన కణద్రవ్యం, కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. కేంద్రకం నుండి కణద్రవ్యంను కేంద్రక త్వచం వేరు చేస్తుంది. కేంద్రకం పూర్తిగా వ్యవస్థీకరణం చెందకుండా, అంటే కేంద్ర త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణత్వచాన్ని ఆవరించి ఒక అదనపు పొరను కలిగి ఉంటాయి. దానిని కణత్వచం అంటారు. ప్లాస్టిడ్లు అనబడే రంగు కలిగిన కణాంగాలు వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. పత్రహరితము కలిగిన ఆకుపచ్చని ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. జంతు కణాలలో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలు భిన్నంగా వృక్ష కణాలలో కణం మధ్య పెద్ద రిక్తిక ఉంటుంది. లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇందుట్లో నేను బిట్స్ మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇందుట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అంటే ఒక 10 వరకు పోస్ట్ చేస్తాను, బాగా ఇంపార్టెంట్ అనిపించినాయి. ఇప్పుడు మీరు లెసన్ చదివేటప్పుడు విన్నారు కదా, వాటిని కూడా రాసుకోండి. ప్లస్ నేను కమ్యూనిటీలో ఇచ్చే వాటికి ఆన్సర్ చేయండి. ఓకేనా? మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారో నేను కూడా చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది, నిర్మాణము, విధులు అనేది. ఇంకా నెక్స్ట్ లెసన్ వచ్చేసి సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు అనే ఈ లెసను మనం రేపటి వీడియోలో నేర్చుకుందాం అండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో తెలియచేయండి. అండ్ నీడున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని వాచ్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.